హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారి పల్నాడు టూర్కి సంబంధించి మరికొన్ని నిజాలు మీకు ఎవిడెన్స్తో సహా చూపిస్తాను నేను. ఎందుకంటే ఒక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి టూరు చేయడం ఇష్టం లేదు, ఆ చేయకూడదు వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టారు. ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఆ ఆంక్షలను దాటి ఆ అభిమానులు ఆగకుండా మరి ఆ టూర్కి వెళ్ళడం జరిగింది. టూర్ సక్సెస్ అయింది. మరి టూర్ సక్సెస్ అయిందని చెప్పలేరు, అటు కాలేదని చెప్పలేరు. ఎందుకంటే చెప్పలేనటువంటి పరిస్థితిలో ఒక వర్గం మీడియా ఉంది. ఏం చేయాలప్పుడు, ఏదో ఒక చిన్న తప్పు దొరుకుతుందా దీంట్లో అని ఎదురు చూసినటువంటి వాళ్లకు తప్పు లేకపోయినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఆ టూర్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరిని హైలైట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ని డౌన్ చేస్తూ ఆ ఇద్దరు చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిన్న కొన్ని ఛానల్స్లో, ఈరోజు కొన్ని పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణంగా ఇద్దరు బలి తీసుకున్నారని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నిన్న ఒక వ్యక్తికి సంబంధించి ఆ వెహికల్ గుద్దింది, ఆ వెహికల్ ఢీకొట్టింది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాదు అని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్తే కూడా మళ్ళీ దాని మీదే డిబేట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న మహాసేన రాజేష్ అన్న గారు టీవీ5లో కూర్చొని మూర్తి గారు ఇద్దరు అబద్ధాలు చెప్పడం ఎట్లా అబద్ధాలు చెప్తారు, అది చెప్పినప్పటికీ కూడా ఆ రకంగా డిబేట్ పెడతా ఉన్నారు. ఏబిఎన్ ఛానల్లో కూడా అదే రకంగా ఆ జిల్లా పోలీసులు చెప్తా ఉన్నారు, ఇది కాదయ్యా బాబు, ఇది వేరే వాళ్ళు తగిలిచ్చారు, జగన్ కాన్వాయ్కి దీనికి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అదే అబద్ధం. నేను దానికి సంబంధించి మనం పోలీసు అధికారులు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపించాను నేను. సో ఈరోజు కూడా ఏదైతే జయవర్ధన్ రెడ్డి వైసీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో తొక్కిసలాట కారణంగా చనిపోయారని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో, అదేవిధంగా మరి ఆ కార్యకర్తలను పట్టించుకోలేదు వైసీపీ పార్టీ అని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి మీకు ఎవిడెన్స్ చూపిస్తానా, తొక్కిసలాట కారణంగా చనిపోయాడా లేకపోతే వేరే కారణం చేత చనిపోయాడా అనేది నిజం జనాలకు తెలియాలి కాబట్టి ఒక చూపించేటువంటి ప్రయత్నం. ఒకసారి చూడండి, ఆ చనిపోయినటువంటి వైసీపీ కార్యకర్త జగన్ గారి అభిమాని ఇంటికి ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు, విడుదల రజనీ గారు, కాసు మహేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి. సో ఆ చనిపోయినటువంటి వ్యక్తిని మనం తిరిగి తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి ధైర్యం భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తామని ఆ కుటుంబానికి హామీ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. ఇదే ఫోటో సాక్ష్యం, వెళ్ళారా లేదా అనడానికి. కానీ ఒక వర్గం మీడియా వెళ్ళలేదు, ఒక పార్టీ అధికార పార్టీకి చెందినటువంటి వెళ్ళలేదు అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇదే కాకుండా తొక్కిసలాట కారణంగా చనిపోయారని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా చూడండి, ఇక్కడ సింగయ్య కుటుంబం దగ్గర కూడా అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఇక్కడిగా వైసీపీ పార్టీ నాయకులు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కూడా భరోసా కల్పించారు. అక్కడ వెళ్ళారు చూడండి, ఇదిగో వీడియో సాక్ష్యం. ఇదిగో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ వస్తున్నాడు చూడండి. ఇక్కడ కూర్చున్నాడు చూడండి. ఇక్కడ ఇగో ఇబ్బంది పడతా ఉన్నాడు, ఇగో కొంచెం అనీజీగా ఉంది, ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇప్పుడు లేచాడు, ఇక్కడ లేచాడు, అదిగో పడిపోయాడు. ఇప్పుడు ఇక్కడ పడిపోయాడు, ఇదిగో ఇదే ప్లే, ఇక్కడ పడిపోయాడు. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు, లేపే ప్రయత్నం ఇక్కడ ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేపడానికి ట్రై చేస్తూ ఉన్నారు, కానీ లేచే పరిస్థితి లేదు. తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ గుండెల పైన గుద్దాడు, ప్రయత్నం చేశాడంట లేపడానికి, కానీ కుదరలేదు. సిపిఆర్ చేసి ఉంటే కనుక ఆ వ్యక్తి బతికేవాడని చెప్తున్నారు అక్కడ.
వైసీపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. బండి మీద తీసుకెళ్లే ప్రయత్నం. ఆ ర్యాలీలో నుంచి వచ్చి ఒక చోట కూర్చున్న తర్వాత ఆ వ్యక్తికి అనీజీగా ఉంది, వెళ్ళలేని పరిస్థితి. చాలాసేపు కూర్చున్న తర్వాత లేచి నిలబడగానే కింద పడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యక్తిని ఈ గుండెల మీద ఇట్లా మామూలుగా సిపిఆర్ చేస్తారు కదా, తెలియదు చాలామందికి, తెలియక వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళు బతికిచ్చే ప్రయత్నం చేస్తే కానీ కుదరలేదు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడు ఆ వ్యక్తి, జయవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి. సో ఇక్కడ చాలా క్లియర్గా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు, ఒక చోట కూర్చున్నప్పుడు జరిగినటువంటి ఘటన ఇది. దీన్ని ఏమంటారంటే వాళ్ళు తొక్కిసలాట కారణంగా చనిపోయారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన దాన్ని మనం తిరిగి తీసుకురాలేం. అది కారణం ఏదైనా, ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి వ్యక్తి చనిపోతే నిజంగా ఆ కుటుంబం యొక్క బాధ, తల్లిదండ్రుల యొక్క బాధ, ఆ భార్య కానీ పిల్లలు కానీ చాలా బాధ ఉంటుంది. ఆ బాధను మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దాన్ని భర్తీ చేయలేం. కానీ జరిగింది ఏంటి, మనం చెప్తున్నది ఏంటి, తప్పుడు ప్రచారాలు చేసి దీన్ని అంటారు శవరాజకీయం అని, దీన్ని అంటారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే శవరాజకీయం చేస్తారని అంటారు కదా, దీన్ని అంటారు. అన్ని పత్రికలు, అన్ని మీడియాలు ఇదే రకంగా తప్పుడు ప్రచారాలు చేయడం. ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉంటే కూడా ఇంకా వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం. పక్క ఆధారాలు ఉన్నాయి, నిజమేదో అబద్ధమేదో అనేది పక్క ఆధారాలు ఉన్నాయి. సో జగన్ పర్యటనకు సంబంధించి అసలైన నిజాలు ఇవి. అటు సింగయ్యది కానీ ఇటు జయవర్ధన్ రెడ్డికి సంబంధించిన కానీ వీళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో అది నమ్మకండి, ఇది నిజం. సో ఎందుకంటే జనాలకు తెలియాలి, నిజాలు తెలియాలి. తెలియకపోతే అదే నిజం అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి కానీ అదేవిధంగా మరి మీడియాకు కానీ బాధపడిపోతూ ఉన్నారే, ఇద్దరిని బలి తీసుకున్నారని చెప్పి, మరి ఆ ఇద్దరిని ఆదుకునే ప్రయత్నం చేయండి. వెళ్ళి అధికారంలో ఉన్నారు కదా, మీరు చెప్పండి, డిబేట్లు పెట్టండి. మీరు అధికారంలో మీకు నచ్చినటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్పండి, ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్పండి. ఆదుకోగలరా? ఆదుకుంటారా? ఆ కుటుంబానికి అండగా నిలబడతారా? ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్ని చదివిస్తారా? ఆ కుటుంబంలో వృద్ధులు ఉంటే కనుక వాళ్ళు సాయం చేయగలరా? మనం చేయలేం. మనకి తెలిసింది ఏంటి, ఒక వ్యక్తిని బదనాం చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి. దీన్నే శవ రాజకీయం అంటారు.